హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్. బ్యాక్ విత్ వన్ మోర్ ఇంపార్టెంట్ వీడియో. చాలామంది ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ వన్ టైర్లో కొనుక్కునే పరిస్థితి లేదు. చేతులు దాటిపోయి అంటే ఆకాశానికి అందుకున్న రేట్లు, నిచ్చెనేసుకున్న రేట్లు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో జన్మించిన తర్వాత ఇల్లు కొనుక్కోవాలి, నాకు ఒక సొంత ఇల్లు ఉండాలనేది ఒక కళ. కాకపోతే ఇప్పుడు మనం లేటెస్ట్ చూసుకుంటే 177 కోట్లు పర్ ఎకర్ ఆక్షన్లో అయింది. తర్వాత అయిన సెకండ్ థర్డ్ ఆక్షన్లో 150 కోట్లు 135 కోట్లు అయింది. అంటే ఈ లెక్కన పెరుగుతూ పోతే నాకు తెలిసి ఇంకొక 1 ఇయర్లో 200 కోట్లు, 2 ఇయర్స్లో 250 కోట్లు అయ్యే సూచనలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకని నేను యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా, రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా ఒక కొత్త సజెషన్ కొత్తది కాదు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ దే షుడ్ స్టార్ట్ లుకింగ్ అట్ 2-tier సిటీస్. తెలంగాణ ఇప్పుడు వైజాగ్లో 2-tier అంటే ఏమొస్తుందండి? గుంటూరు, విజయవాడ, తిరుపతి, నెల్లూరు ఇవన్నీ వస్తాయి. అనకాపల్లి, శ్రీకాకుళం, ఎస్కోట, విజయనగరం. అదే నీకు తెలంగాణ అనేసరికి ముఖ్యంగా వరంగల్, కాజీపేట, హనుమకొండ, గజ్వెల్, కరీంనగర్, అట్లా రకరకాల ప్లేస్లు ఉన్నాయి మనకి. మేడ్చల్, కోంపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి అన్నీ కూడా సిటీ దాటిపోతే చూడగలుగుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఒకప్పుడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ లేనప్పుడు ఎవరికి తెలియదు, ఒకటి శంషాబాద్ అనేది ఎవరికి ఐడియా లేదు. కానీ ఇప్పుడు శంషాబాద్ దగ్గర 2.5 లక్షలు 3 లక్షలు గజం అమ్ముతున్నారు మంచి ప్లేస్లో. అక్కడ హై రైజ్ రావడానికి ఒక ఎయిర్పోర్ట్ చుట్టూ 10-15 కిలోమీటర్ వరకు హై రైజ్ వచ్చే అవకాశం లేవు. అక్కడ కోకాపేట, నియోపల్లి, సాయిదుర్గం 4 సిటీలో కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే స్క్వేర్ ఫీట్ హై రైజ్కి వెళ్తే కనుక దాదాపు 30,000 35,000 పర్ స్క్వేర్ ఫీట్ వచ్చే పరిస్థితి ఉంది. నార్మల్ సామాన్య ప్రజలు కొనుక్కునే అవకాశం చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ డిక్లేర్ చేసిన ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా 10-15 కిలోమీటర్ చుట్టూ సిటీ వేగంగా పెరుగుతుంది. ఇప్పుడైతే 5,000 6,000 పర్ స్క్వేర్ ఫీట్ ఉన్నది. నెక్స్ట్ 10 ఇయర్స్ 10,000 15,000 అవుతుందండి. అంటే 5 ఇయర్స్ అయితే డబుల్ అయిపోతుంది. చాలాగా గజ్వల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మేడ్చల్లో కానీ, కొంపల్లి కానీ, ఇటు నవాబ్పేట కానీ ఇవన్నీ కూడా అప్కమింగ్ ఏరియాస్. ప్రతి ఏరియా నవాబ్పేట అనుకోండి, వికారాబాద్ హైవే రోడ్, అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మొబిలిటీ వ్యాలీ సెట్ చేస్తుంది. అట్లా ప్రతి దగ్గర కూడా ప్రతి రోడ్డుకి కూడా ఒక డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ మీకు వెస్ట్ జోన్లో బాగా ఫోకస్ చేశారు. రియల్ ఎస్టేట్ పెరగాలి అనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలంటే కనెక్టివిటీ. ఇంతకుముందు ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ ఉండేది, రోడ్డు కనెక్టివిటీ ఉండేది. కనెక్టివిటీ కంటే గ్రోత్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. కనెక్టివిటీ ఉంటే నీకు గ్రోత్ వస్తుంది. కాబట్టి నేను సజెస్ట్ చేసేదంటే అందరూ టైర్ 1 సిటీ మీద బేస్ అవ్వకుండా కొద్దిగా ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం థర్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇట్స్ బెటర్ టు గో టు 2-tier సిటీస్ అండ్ 3-tier సిటీస్ ఫర్ ఏ బెటర్ అప్రిషియేషన్. ఎందుకంటే మనం డబ్బులు పెట్టిన తర్వాత అప్రిషియేషన్. చాలామంది బయర్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు, సార్ మా నేటివ్ ప్లేస్ దగ్గర కొనుక్కోవాలా, ఎక్కడ గ్రో అవుతుంది అక్కడ ఉంటుంది? దాని ఒకటే ఆన్సర్ అండి. మీరు ఎందుకు కొనుక్కుంటున్నారు, మీ పర్పస్ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? నేటివ్ ప్లేస్లో కొనుక్కోవచ్చండి, కానీ అప్పుడు అప్రిషియేషన్ చూడకూడదు. అప్రిషియేషన్ అనేది రియల్ ఎస్టేట్ సహజంగా అన్ని ప్లేస్లో అవుతుంది, కానీ కొన్ని ప్లేస్లో మాత్రం పట్టుదలగా 4 to 5 years డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రోత్ కారిడార్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సింపుల్ ఫండ్ ఏంటంటే సినిమా యాక్టర్లు, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బడాబాబులు వీళ్ళందరూ కొనుక్కునేందుకు గుడ్డిగా కొనండి. నేను అఫీషియల్గా అయితే చెప్పలేదు, కానీ అన్అఫీషియల్గా చాలామందికి నేను గైడ్ చేశాను, పలానా ప్లేస్లో కొనండి, 10 years తర్వాత ఇది 5 times 7 times 10 times అవుతుందని చెప్పాను. అలా నా దగ్గర 100,000 బయర్స్ ఉన్నారు. ఎవరైతే అప్రిషియేషన్ పొందారో దేర్ అగైన్ ఇన్వెస్టింగ్. నా బిజినెస్లో ఆల్మోస్ట్ 40-50% రెఫరల్ బిజినెస్. రిఫరల్ అంటే అర్థం, మనం ఒక సర్వీస్ ఇచ్చిన కస్టమర్కి హ్యాపీగా ఉంటే
వాళ్ళు తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తారు. సో కస్టమర్ ఈజ్ కింగ్. ఎందుకంటే గాంధీ గారు ఏమన్నారంటే, కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్. హీ ఈజ్ డూయింగ్ ఎ ఫేవర్ బై కమింగ్ టు యూ. యు ఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ బై సర్వింగ్ టు దెమ్. ఇది తూచాగా నేను ఫాలో అవుతాను. ఎందుకంటే కస్టమర్ హ్యాపీ అయితే 10 మందికి మాత్రం చెప్తాడు. ఒక కస్టమర్ అన్హ్యాపీ అయితే 100 మంది పని కట్టుకొని చెప్తాడు. అంటే మీరు నా గర్క 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్రాండ్ సంపాదించుకొని మొత్తం చెడగొట్టుకుంటారు. సో సరైన ఇన్వెస్టర్, నేను ఇప్పటివరకు చెప్పినట్టు 30,000 మంది ఇన్వెస్టర్స్ని గైడ్ చేశాను. అందులో 99% ఆర్ వెరీ హ్యాపీ. 1 or 2 ఒకటి అరా బిల్డర్ లేకునే వల్ల, బిల్డర్ ఇన్ఎఫిషియన్సీ వల్ల, బిల్డర్ లూప్ హోల్స్ వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. బట్ 99% దే వెరీ హ్యాపీ. సంబడి వాంట్ సమ్ రిఫరెన్సెస్, ఐ కెన్ గివ్ ఇట్ టు దెమ్ ఇన్ ఫిజికల్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో పెట్టేటప్పుడు తరచుగా జరిగే మిస్టేక్ అంటే, మనం ఎవరిని రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని గైడ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళకి తెలుసు రెగ్యులర్గా డే ఇన్ డే అవుట్ ఈ అప్డేట్స్. చాలామంది మార్కెట్ లేదు అంటారు. మరి మార్కెట్ లేదంటే అందరు బిల్డర్స్ మూసేయాలి కదా. రియల్ ఎస్టేట్లో మార్కెట్ లేకపోవడం అనేది జస్ట్ బ్లండర్ అండి. ఇట్స్ హార్డ్ రియల్ ఫ్యాక్ట్ ఈస్ రియల్ ఎస్టేట్లో ఎప్పుడు మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్కి పాత గవర్నమెంట్ అంటే, పాత గవర్నమెంట్ ఒక పర్టికులర్ సిటీలో ఒక పర్టికులర్ జోన్లో ఫోకస్ చేసి దాన్ని 177, 175 కోట్లు తీసుకెళ్ళారు. ఇప్పుడున్న లేటెస్ట్ గవర్నమెంట్ అవుతా అని పక్కన పెడితే మాత్రం ద ప్లానింగ్ ఈజ్ ఆసమ్. ఎందుకంటే మొత్తం స్టేట్ మొత్తం రేవంత్ రెడ్డి గారు రాగానే ఏం డిక్లేర్ చేశారంటే, అప్ టు ఓఆర్ఆర్ ఇట్ ఈజ్ హెచ్ఎండిఏ, తర్వాత మారింది ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఇస్ సబర్బన్, అప్ టు ఓఆర్ఆర్ ఇట్ ఈస్ అర్బన్ ఏరియా, ఫ్రమ్ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఇస్ సబర్బన్ ఏరియా, ట్రిపుల్ టు తెలంగాణ బార్డర్ ఇస్ రూరల్ ఏరియా. 3 ఏరియాలు కూడా ఫోకస్ చేసి డెవలప్ చేస్తున్నారు. అందులోనే ఒక ప్రాసెస్ ఈ భారత్ ఫ్యూచర్ సిటీ. సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ దే హ్యావ్ టు బి క్లియర్. ఎందుకు కొనుక్కోవాలనుకున్నా, ఎక్కడో కొనుక్కోవాలంటున్నాం, పర్పస్ ఏంటి, ఎన్ని రోజులు హోల్డ్ చేయగలం, ఎంత అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఏ సెగ్మెంట్లో కొనుక్కుంటున్నాం, రెంటల్ ఇన్కమ్ కొనుక్కుంటున్నాం, ట్రేడింగ్ కొనుక్కుంటున్నాం, ఇవన్నీ చూసుకుంటే మీకు ఈజీగా క్లారిటీగా ఐడియా ఉంటుంది. మీరు ఆ పాయింట్ చాలామంది బయర్స్ 30-40 ప్రాపర్టీలు చూసి కొనరు. నా అనాలిసిస్ అంటే దే డోంట్ నో వాట్ దే వాంట్. 4 ఆడిస్తే ఏదో రాయి తగులుతుంది, అట్లా ఉండకూడదు. విజన్ క్లారిటీ ఉండాలి. నాకు నిన్న ఒక కేసు అయింది, అన్నీ బాగున్నారు, వచ్చారు కొనుక్కున్నారు, లోన్ ఎలిజిబిలిటీ లేదు, కొనుక్కుని ఆయన టైం వేస్ట్ నా టైం వేస్ట్. 130-40 ప్రాపర్టీలు చూసే వాళ్ళతో నేను వర్క్ చేయను. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ నో వాట్ వీ వాంట్, వీ కెన్ నెవర్ టేక్ ఎ డెసిషన్. సో ఇలాంటి విషయాల మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలంటే మాత్రం డెఫినెట్గా నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టీ ఆక్సిజన్. నా ఫోన్ నంబర్ 9949579170. నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది. 30,000 మందిని గైడ్ చేశాను, 30,000 మందిని ట్రైన్ చేశాను. ఈ మధ్యలో లెజెండరీ అవార్డు విన్నర్గా డిక్లేర్ చేశారు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది, టాప్ 10 ఎమర్జింగ్ CEOs, భారత్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు, ఇలాంటి అవార్డ్స్ ఎన్నో వచ్చాయి. ఈ సర్వీస్ మీకు ఎంతవరకు పాసిబుల్ అంతవరకు ఇవ్వాలనుకున్నాను. ప్లీజ్ కాల్ మీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ.